అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 2024-25కి సంబంధించి S7 ఎగ్జామ్కి సంబంధించి 10th క్లాస్ టోటల్ క్వశ్చన్ పేపర్ అనేది చూద్దాం. ఈరోజు జరిగిన ఎగ్జామ్లో వచ్చిన 10th క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపరు మొత్తం 100 మార్కులకి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. సమయం వచ్చేసి 3 గంటల 15 నిమిషాలు. ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఇండెక్స్ సూచనలు ఇచ్చినాడు. తెలుగు ఎగ్జామ్ కాబట్టి తెలుగులోనే సూచనలు ఇస్తాడు. ఇదే విధంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. ప్రీ ఫైనల్లో కూడా ఇదే విధంగా వస్తుంది. తర్వాత విభాగం 1లో అవగాహన ప్రతిస్పందన 32 మార్కులకు. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చినారు. అవునా కాదా? ఇక్కడ చూడండి, పద్యం ఇచ్చినారు, పద్యానికి సంబంధించి ప్రశ్నలు ఇచ్చినారు. ఇక్కడ 8 మార్కులు దీనికి. ఇక్కడ చూడండి మా, ఇక్కడ పై పద్యం ఆధారంగా ఏదైనా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి క్వశ్చన్ నెంబర్ 1 అనేసి 2వ ఈ అని పెట్టి ఏదో ఒకటి యాజ్ టీజ్గా రాస్తే 1 మార్క్ వచ్చేస్తుంది. ఇది ఒక ఈజీ ట్రిక్. లేదా అది రాదు మీకు. నెక్స్ట్ ఇంకొక పద్యం ఇచ్చినాడు, ఇది వేమన శతకంలోనిది సంబంధించి ప్రశ్నలు ఇచ్చినాడు. దీనికి కూడా సేమే, పై పద్యం ఆధారంగా ప్రశ్న ఉన్నప్పుడు ఏదో ఒకటి రాసినా సరిపోతుంది. నెక్స్ట్ 2, క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. 8 మార్కులమ్మ ఇది. ఈ పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ పేరాగ్రాఫ్ ఇచ్చినప్పుడు జవాబులు రాయడానికి మీ పేరాగ్రాఫ్లోనే ఆన్సర్స్ ఉంటాయి. జాగ్రత్తగా చదవండి. ఒకరోజు పాఠాలు చెప్పడం అయ్యాక రచయిత ఏం చేయమన్నాడు? నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందమ్మా, అర్థమవుతుందా? మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇవి ప్రశ్నలు. ఇక్కడ కూడా అంతే సేమ్, ప్రతి చోట పై గద్యం ఆధారంగా ప్రశ్న ఉన్నప్పుడు ఏదో ఒకటి రాసి క్వశ్చన్ నెంబర్ వేయడము, యాస్టీస్ రాసేయడం, 1 మార్క్ వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, రామాయణం నుంచి ఇచ్చిన సంఘటనలు ఏ ఏ కాండాలకు చెందినవు రాయండి. ఓకేనా? ఇక్కడ మహాభారతంలో ఉండే వాటిని పర్వాలు అంటాడు, రామాయణంలో ఉండే వాటిని కాండాలు అంటారు, తర్వాత భాగవతంలో వాటిని స్కందాలు అంటారు కదా. ఇక్కడ గుహుడు ఎక్కడొస్తాడు? గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు. ఇది ఏ కాండం? ఇక్కడ కాండాలు మాత్రమే రాయాలి. ఇక్కడ ఉదాహరణకు చెప్తాను చూడు. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని కృంగదీసింది. ఇదేంటి? బాలకాండలో వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ కదా. తర్వాత నెక్స్ట్ దండకారణ్యంలో ముళ్ళ ఆశ్రమాలను పోతున్న సీతారామ లక్ష్మణునిది అరణ్యకాండలో వస్తుంది. ఇక్కడ పట్టాభిషేక్త మహోత్సవం కోసం అయోధ్య తాను అలంకరించుకున్నది. ఇది కాండ. ఓకేనా? కాండాలు మాత్రమే రాయండి. ఓకేనా? తర్వాత పేజెస్ కూడా వస్తాయి. పేజీ నెంబర్ 1, 2 ఇట్లా 3 అనేది ఇక్కడ వస్తుంది. ఎన్ని పేజెస్ వస్తుందో కూడా చూసుకోవాలా. క్వశ్చన్ నెంబర్ 4, క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. 8 మార్కులమా. ఈ పేరాగ్రాఫ్ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆన్సర్స్ పేరాగ్రాఫ్లోనే ఉంటాయి. ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. పై పేరాలో వేమన సూక్తి ఏది? ఇక్కడ ఉంటుంది. వేమన సూక్తి ఎక్కడ ఉంటుందని కొంచెం జాగ్రత్తగా మనము వెతకాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వేమన సూక్తి ఇక్కడ ఉంచండి. కంచు మోగినట్లు కనకంబు మోగున ఎను వేమన సూక్తి. ఫస్ట్ దానికి ఆన్సర్. ఇట్లా ఆన్సర్లు ఆడే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ దీంట్లో కూడా అంతే. పై గద్యం ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న అంటే ఏదో ఒకటి యాస్టీస్ ఎట్లుండేది అట్లా రాసేసి క్వశ్చన్ నెంబర్ ఈ అని పెట్టేస్తే మార్క్ వచ్చేస్తుంది. ఇట్లా ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు.
తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతలు విభాగం 2 36 మార్కులు. ప్రకృతి సందేశం పాఠ్యభాగ కవిని గురించి రాయండి. ఓకేనా. తర్వాత కథా ప్రక్రియను గురించి రాయండి. తర్వాత కైకేయి పాత్ర స్వభావం రాయండి. 3x4 12 మార్కులు. ఇక్కడ 3 కూడా రాయాల్సింది, ఒక్కొక్క దానికి 4 మార్కులు, మొత్తం 12. నెక్స్ట్ రెండవ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి. క్వశ్చన్ నెంబర్ 8లో 2 ఇచ్చినారు. ఇక్కడ 8x3 24 మార్కులు, 3 24. అంటే క్వశ్చన్ నెంబర్ను 3, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క దానికి 8 మార్కులు, 24. ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశం మీ సొంత మాటల్లో రాయండి, అది వస్తే అది రాయండి, లేదా జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సవివరంగా రాయండి. క్వశ్చన్ నెంబర్ 9 సీతారామ కళ్యాణాన్ని రాయండి, లేదా సీతా అపహరణం గురించి రాయండి. నెక్స్ట్ 10 కష్టాలకు కృంగిపోకుండా ధైర్యంగా మెలగమని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి, లేదా కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి. నెక్స్ట్ విభాగం 3 భాషాంశాలు వస్తాయి, 32 మార్కులకమ్మా. క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా సమాధానాలు రాయండి. క్వశ్చన్ నెంబర్ 11 ఇక్కడ 9x2 18 మార్కులు, 9 18. ఇక్కడ అలంకారాన్ని గుర్తించాలి. ఇక్కడ సూర్యచంద్రులు దివ్యరాత్రులకు అధిపతులు, ఇక్కడ దివ్యమైన రాత్రులు వచ్చింది కదా, అది ఏంది అలంకారము రాయాల, రాస్తే 2 మార్క్స్. తర్వాత 12 క్వశ్చన్ నెంబర్ తెలివి ఎంకిత లేని ఎడ దృప్తాప్తుడై కరియంగి సర్వముల్. ఇక్కడ ఘన విభజన చేయాల. గురువుల గుర్తించాలంటే ఏంది, ఫస్ట్ యమ త రాజ బాణ సలగం ఇది వేసుకుంటే ఘన విభజన కరెక్ట్గా వస్తుంది. మన ఛానల్లో ఆల్రెడీ ఘన విభజనకు సంబంధించి ఈజీగా ఏ విధంగా చేయాలనేది చాలా వీడియోలు చేస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ వస్తాయమ్మా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మా. తర్వాత నెక్స్ట్ పీకము అంటే ఆ పదానికి అర్థం రాయండి. నెక్స్ట్ వక్త గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. ఇక్కడ వక్త అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏంది, ఉపన్యాసకుడు. ఓకేనా, ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ ఉదకము అంటే ఏంది, పర్యాయ పదాలను రాయాలి. కరి అంటే ఏంటంటే అర్థం ఇక్కడ చూడండి, కరి అనే పదానికి పర్యాయ పదాలు రాయాలి. కరి అంటే గజము, ఏనుగు. ఓకేనా, సరేమ్మా. తర్వాత నెక్స్ట్ చూద్దాం. చిత్తరువు అంటే ప్రకృతి పదం. ముఖం అంటే ఏంది, నెక్స్ట్ ఏం రాయాలి, వికృతి రాయాలి. ముఖము అంటే మొగము, మొదము. ఓకేనా, ఇట్లాంటి వికృతి రాయాలి. గురువు అనే పదానికి నానార్థం ఏంటంటే ఉజ్జ, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఇట్లాంటివి వస్తాయి. ధర అంటే ఏంది అర్థము, ధర అంటే ఏం రాయాల, నానార్థాలు రాయాల. భూమి, ధరణి, ఇట్లా వస్తాయి. ఆప్షన్ ఆ. తర్వాత నిహారము ఉత్పత్తార్థం రాయాల, నగము ఉత్పత్తార్థం రాయాల. ఓకేనా. తర్వాత నెక్స్ట్ చీకు చింత లేని జీవితమే జీవితము. ఇక్కడ చీకు చింత లేదంటే ఏం రాజు జాతీయము, ఎటువంటి బాధ భయం లేకోకుండా జీవించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ జంతువులు పక్షులు ఏ చీకు చింత లేకోకుండా జీవిస్తూ ఉంటాయి అని రాసుకోవచ్చు. తర్వాత సానబెట్టు అంటే ఈ జాతీయాన్ని ఏ విషయంలో అయినా జాగ్రత్తగా బాగా ఆచితూచి తర్ఫీదు ఇవ్వడంనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ట్రైనింగ్ అంట కదా. ఇప్పుడు మా టీచర్ గారు మమ్మల్ని పరీక్షలకు బాగా సానపెట్టి చదివిస్తున్నారు. సదవాక్యం. తర్వాత క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. ధర్మాత్ముడు పదాన్ని విడదీయాల, అప్పుడప్పుడు ఈ సంధి కలిపి రాయండి. ఓకేనా. తర్వాత 22 కుటుంబం అంతా, ఇది ఏ సంధి. ఓకేనా. తర్వాత సాహిత్యాభిరుచి, ఏ విగ్రహ వాక్యం రాయాల. సమయ సందర్భాలు, ఇక్కడ సమయము సందర్భం 2 వచ్చింది కాబట్టి 2 సమయం వేరే సందర్భం ఇట్లా వస్తే ద్వంద్వ సమాసం.
తర్వాత నెక్స్ట్ ధర్మవ్యాధుడు కౌశికునితో ఇట్లన్నాడు. ఈ వాక్యానికి సరైన ఆధునిక వాక్యాన్ని రాయండి. ధర్మవ్యాధుడు కౌశికునితో ఇట్లా అన్నాడు. ఓకేనా, ఇట్లా అన్నాడు, ఇలా అన్నాడు. లాస్ట్ది ఈ ఆన్సర్. ఓకేనా. తర్వాత ఐన్స్టైన్కు ఈ ఉపాయం నచ్చింది. ఈ వాక్యానికి వ్యతిరేకమైంది. ఐన్స్టైన్కి వాక్యం నచ్చలేదు. నెక్స్ట్, క్రింది క్రియాపదాలలో వ్యతిరేకార్థ క్రియను గుర్తించండి. ఇక్కడ వ్యతిరేకం ఏముంది? చూసి, చూడక, ఇది వ్యతిరేకం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ సుజాత రిక్షా ఎక్కింది. సుజాత సినిమాకు వెళ్ళింది. సుజాత రిక్షా ఎక్కి సినిమాకు వెళ్ళింది అంతే రాయాలి. ఎల్లమ్మ పండ్లను అమ్మింది. ఇక్కడ సరైన కర్మను వాక్యాన్ని గుర్తించండి. ఎల్లమ్మ పండ్లను అమ్మింది. ఎల్లమ్మచే పండ్లు అమ్మబడ్డాయి. ఓకేనా. ఆప్షన్ ఆన్సర్ ఒకటే. నెక్స్ట్, పిల్లలు మీరందరూ ఆడుకోవచ్చు. ఇదే వాక్యము. ఏ రకమైన వాక్యం అంటే సామాన్య వాక్యం. ఓకేనా. అనుమదార్థక వాక్యం. ఆడుకోవచ్చు, పర్మిషన్ ఇస్తున్నాం. జీవని ఎన్ని చిత్రాలు గీసింది. ఇది ఏమి ప్రశ్న వేస్తాను కదా. జీవని ఎన్ని చిత్రాలు గీసింది ప్రశ్నార్థక వాక్యం. ఇక్కడున్న ఆప్షన్ జీవని ఎన్ని చిత్రాలు గీసింది ప్రశ్న కాబట్టి ప్రశ్నార్థక వాక్యం. ఆప్షన్ ఏ అందరూ బడికి వెళ్ళండి. ఇది ఏ రకమైన వాక్యం అంటే సామాన్య వాక్యం. అందరూ బడికి వెళ్ళండి ఈ వాక్యం పర్మిషన్ ఇస్తున్నాం ఇది కానీ. నెక్స్ట్, అతనికి మంచి జరుగుగాక. ఇది ఆశీర్వాద, మంచి జరుగు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది ఏంటంటే ఆశీర్వాదార్థక వాక్యం. నెక్స్ట్, అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదునా. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో ముందుగానే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఏ విషయం కావాలన్నా కానీ ఫస్ట్ మన ఛానల్లోనే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదునా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.